హలో గైస్, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. మీరు ఎప్పుడైనా కీరా దోసకాయతో పచ్చడి ట్రై చేశారా? ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నేనైతే పండు మిర్చితో చేస్తున్నాను, మీకు కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ హీట్ అవ్వగానే మిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక సైడ్కి తీసి చల్లార్చుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోనే ఒక 1.5 స్పూన్ దాకా పల్లీలు వేసి లైట్గా ఫ్రై అయ్యాక అందులోనే 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, సాల్ట్, పసుపు వేసి ఒకసారి కలిపి అందులోనే తొక్కు తీయకుండా కట్ చేసి పెట్టుకున్న 3 కీరాలు వేసి ఒక 5 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్ వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గాక చల్లారనివ్వాలి. అది చల్లారాక ఇంకాస్త సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి ఫ్రై అయ్యాక తాలింపు వేసుకుంటే అంతే, దోసకాయ పచ్చడి రెడీ.